ప్రభుత్వ ఉద్యోగులుగా ఎంపికైన వారి పూర్వాపరాలు, వ్యక్తిత్వం, జాతీయతకు సంబంధించిన పత్రాలను నియామక తేదీ నుంచి 6 నెలల్లోగా తనిఖీ చేసి ధృవీకరించాలని అన్ని రాష్ట్రాల పోలీసు శాఖలను సుప్రీంకోర్టు ఈ నెల 5న ఆదేశించింది. అలా ధృవీకరించుకున్న తర్వాతే ఆ అభ్యర్థులు ఉద్యోగాన్ని ఖరారు చేయాలని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. వాసుదేవ్ దత్తా అనే నేత్ర వైద్య సహాయకుడి పిటిషన్పై ఈ తీర్పు వెలువరించింది. ఈ వాసుదేవ్ దత్తా 1985 మార్చి 6న పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వంలో ఉద్యోగం పొందాడు. మరో 2 నెలల్లో ఉద్యోగ విరమణ చేస్తారనగా 2010 జూలై 7న ఆయన భారత పౌరుడు కాదంటూ పోలీసులు తనిఖీ చేసి సమర్పించారు. అంటే దాదాపు 35 సంవత్సరాల తర్వాత. దాంతో ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేశారు. ట్రిబ్యునల్ ఆయన ఉద్వాసన ఉత్తర్వును కొట్టివేసిన ప్రభుత్వం చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యను తీసుకోవచ్చని తెలిపింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం కలకత్తా హైకోర్టుకు వెళ్ళగా అక్కడ ట్రిబ్యునల్ ఉత్తర్వును రద్దు చేశారు. దత్తా సుప్రీంకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వ ఉద్యోగం పొందిన వారి పూర్వాపరాల తనిఖీ, ధృవీకరణ కార్యక్రమం నియామక ఉత్తర్వు తేదీ నుంచి 6 నెలల్లో పూర్తి కావాలని ధర్మాసనం స్పష్టం చేసింది. 35 సంవత్సరాల నుంచి పెండింగ్ పెట్టి ఇప్పుడు ఉరుకుతున్నారు. ఇది కథ.